మంచి టేస్టీ టమాటో కర్రీ కోసం మనం టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కడిగి కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి మొత్తం కలర్ మారాక అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి. ఎంతవరకు అంటే ఆనియన్స్ నుంచి వాటర్ బయటకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ కర్రీకి సరిపడ సాల్ట్ని మొత్తం వేసుకోవాలి. ఎందుకంటే టమాటో కర్రీకి టమాటోస్ మొత్తం మెత్తబడాలంటే సాల్ట్ ఇక్కడే వేసుకోవాలి. తరువాత వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మనం పసుపుని వేసుకోవాలి. పసుపు ఆయిల్లో వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోనే 4 పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకు ఒక పౌడర్ కావాలి, అదే జీలకర్ర మెంతి పొడి. జీలకర్ర మెంతి పౌడర్ని 1/2 స్పూన్ వేసుకోవాలి. అవి మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోనే కలర్ కోసం కారం వేసుకోవాలి. కలర్ కోసం ఎందుకన్నానంటే ఆయిల్లో కారం వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు టమాటో ముక్కల్ని వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో టమాటో కర్రీకి. నేను ఇక్కడ ఆయిల్ కూడా చాలా తక్కువగా వాడాను. ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఇలా కొంచెం గ్రేవీగా ఉండాలి ఎప్పుడైనా టమాటో కర్రీ. ఇందులోనే ఒక కొత్తిమీర కట్టను కూడా వేయండి. మంచిగా మిక్స్ చేసుకోండి. అయిపోయింది, అంతే టమాటో కర్రీ. టేస్టీ టమాటో కర్రీని మీరు చేసుకొని తినండి. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.